ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్‌కి బయట ఏదైతే ఉందో ఇక్కడ రైల్వే స్టేషన్ గోడలు మరియు ఇక్కడ రోడ్డు మీద అసాంఘిక కార్యకలాపాలు అదే విధంగా మూర్త విసర్జన ఈ గోడల మీదే వెళ్తున్నారు. ఎక్కువగా రాత్రి వేళల్లో ప్రజలు ఎవరైనా గానీ ప్రయాణికులు ఉంటే ప్రయాణికులు గానీ అదే విధంగా ఇక్కడ స్థానికులు ఎవరైనా గానీ వీరు ఎక్కువగా ఈ గోడల దగ్గర మూత్ర విసర్జన చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూసుకుంటే మూత్ర విసర్జనకు గానీ అదే విధంగా టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాయిలెట్స్ అవి కూడా ఉన్నాయి బయట. అయినప్పటికీ ప్రజలు ప్రయాణికులు అదే విధంగా స్థానికులు ప్రతి ఒక్కరు ఇక్కడ గోడల మీదే మూత్ర విసర్జన చేయడం జరుగుతుంది. మూత్ర విసర్జన చేయడం వల్ల ఇక్కడ దుర్వాసన రావడం జరుగుతుంది. అదే విధంగా ఎక్కువగా ప్రయాణికులు ప్రతి ఒక్కరు బస్సులు ఎక్కడానికి కానీ ఆటోలు కానీ రకరకాల వాహనాల పైన వారు ప్రయాణం కొనసాగించడానికి ఎక్కువగా ఇక్కడ ఆటోలు ఆపుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కటి ఇక్కడే ఆపుతారు. బస్ స్టాండ్ ఉంది కాబట్టి బస్ స్టాండ్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఇదే దారిలో ఇదే ఫుట్పాత్ మీద వెళ్ళడానికి జరుగుతుంది. అయితే అలాంటి ప్లేస్ లో ఇక్కడ మూత్ర విసర్జన చేయడం వల్ల దుర్వాసన రావడం వల్ల ఇక్కడ ఆ మూత్రం మొత్తం ఇక్కడ ఇంకిపోయి ఉండిపోయింది. అంటే స్టోరేజ్ అయిపోయింది. ఈ స్టోరేజ్ అవ్వడం వల్ల చాలా దారుణంగా దుర్వాసన రావడం అదే విధంగా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం ప్రతి ఒక్కరు ఇటు వెళ్లాల్సిన వాళ్ళు రోడ్డు మీదగా వెళ్ళడం వల్ల రోడ్డు మీద ట్రాఫిక్ అన్నది జామ్ అవ్వడం ఎక్కువగా కనబడుతుంది. అంటే గంటకు 2 గంటలకు ఒకసారి ఒకేసారి 3 నుంచి 4 ట్రైన్లు లేదా 5 ట్రైన్లు రావడంతో ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచే బయటికి రావడం జరుగుతుంది. అంటే ఇదే స్థానం నుంచి వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడానికి మొదలవుతారు. అయితే అలాంటి స్థానంలో ఇలాంటి చెత్త చెదారం వంటి వేయడం మూత్ర విసర్జన చేయడం అసాంఘిక కార్యకలాపాలు చేయడం గమనార్హం. ఇలాంటి చోట ప్రస్తుతం ఇది రైల్వే అధికారులు అవని అదేవిధంగా జీవీఎంసీ అధికారులు అవని దీన్ని మెయింటైన్ చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని గమనించి డెవలప్ చేయాలి. అదే విధంగా ఇక్కడ మూత్ర విసర్జన జరగకుండా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా దీనికి తగ్గ చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రయాణికులు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ ప్రేమ్తో తరుణ్, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.